హలో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు కోట్లింగేశ్వర కంసందరికి పోతున్నాను. ఏంటంటే టుడే మా బర్త్డే. బైక్లో అయితే పోతున్నాము దేవస్థానానికి. బర్త్డే కదా, దాని నుంచి చాలా హ్యాపీగా ఉన్నది. మేమైతే పోతున్నాము బైక్లో అయితే. దేవస్థానం దగ్గరికి అయితే వచ్చేస్తుంది. మేమైతే పూజ సామాన్ తీసుకుంటున్నాము. పూజ సామాన్ తీసుకునేటప్పుడు చేంజ్ ఇస్తుంది. వాళ్ళ చేంజ్ వద్దు అన్నారు, కానీ నేను 500 రూపీస్ ఇస్తే వాళ్ళే చేంజ్ ఇచ్చినారు. సరే అనేసి అలా పూజ సామాన్ డబ్బులు ఇచ్చేసి ఒక పూజ సామాన్ వచ్చి 50 రూపాయలు, అలాగే దీపం వెలిగించేదానికి వచ్చి 50 రూపాయలు చెప్పినారు. సరే 100 రూపీస్ ఇచ్చేసి దేవస్థానంలోకి అయితే పూజకైతే బయలుదేరుతున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. సో మేమైతే ఇంకా దేవస్థానంలో పోతే వాళ్ళు క్యూలో ఏడుస్తారు. ఆ క్యూలో వచ్చి టెంకాయ అక్కడ కొట్టకూడదు అంటారు లోపల. మేమైతే బయట వచ్చి టెంకాయ కట్టుకుంటున్నాం. టెంకాయ కట్టుకునేసి ఇప్పుడైతే దేవస్థానంలో క్యూలో అయితే వెళ్ళిపోతుంది. అప్పుడైతే జనవరి 1st శివరాత్రికి అయితే ఫుల్ రష్గా ఉంటుంది దేవస్థానంలో, కానీ ఇప్పుడైతే అంతేం రష్ లేదు. చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఎందుకంటే అప్పుడైతే ఎంత రష్గా ఉంది, ఇప్పుడైతే మనం ఫ్రీగా ఆరాంగా బాగా నీట్గా క్లీన్గా చూసుకురావచ్చు. చాలా బాగుంది. హాయ్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను నా బర్త్డే దేవస్థానానికి వచ్చినాను. ఎలా ఉంది చూడండి. ఇక్కడైతే చూడండి, కంసంద్రంకి వచ్చినాను, కోట్లింగేశ్వరికి. నాకైతే చాలా హ్యాపీగా ఉన్నది. ఇప్పుడైతే దేవస్థానానికి పోతున్నాం. దేవస్థానానికి పోయిన తర్వాత ఏమేమి ఇలా ఏముంది దేవస్థానంలో ఏమి అంతా చూపిస్తాను చూడండి. దేవస్థానంలో అయితే బొట్టు పెట్టుకునేదానికి మిరార్ కూడా వేసింటారు. చాలా బాగుంది మిరారు. అలాగే చూడండి, దేవస్థానంలో అయితే మేము అది ఆడిపోయిన దేవస్థానంలో మంగళారతి తీసుకుంటారు. మంగళారతికి వచ్చి 20 రూపీస్ 10 రూపీస్ తీయాల్సి పడుతుంది. మేమైతే సరేలేసి పెద్ద లింగం దగ్గరికి అయితే పోతున్నాము. 108 అడి ఉండదు దాని హైట్. ఎక్కడ చూసిన లింగాలే, కోటిలింగేశ్వర దానికి పేరు. ఎప్పుడైతే ఆ దీపం వెలిగిస్తామో అని వచ్చి కూర్చున్నాను. చాలా ప్రయత్నం చేసినాను, కానీ అయితే అది వెలిగించేదానికి అవుతుందిలా. చూడండి, చాలా గాలి వస్తుందంటే వస్తుంది గాలి. నేను ఎన్ని కితల కడ్డీ అంటించేది, చాలా ఎక్కువ గాలి వస్తూనే ఉన్నది. అంటించేకి కాలేదు. సరేలేరా అనేసి ఆ మీట లాస్ట్కి అంటించి చాలా అయిపోయింది. సరేలే అనేసి ఇంకో 1 year రాపా నువ్వే అంటిద్దు అట్లా అని చెప్పిన. అది అంటుకునే లేదు, చాలా గాలి కదా, ఎంత సైడ్కి పెట్టినా కానీ గాలి వస్తూనే ఉన్నది. చాలా అంటే గాలి. క్లైమేట్ కూడా వాన పడినాక అట్లున్నది. ఫుల్ చల్లని గాలి. దాని నుంచి అలా అయింది. చూడండి, 108 అడి ఉన్నది ఈ లింగం. సంక్రాంతి శివరాత్రికి అయితే చాలా రష్గా ఉంటుంది ఇక్కడైతే. ఇప్పుడైతే ఫైనల్గా దీపం వెలిగేందప్ప స్వామి, బాగా కాపాడప్ప అంటూ దీపం అయితే వెలిగించేసిన. అక్కడ చూడ ఎవరైనా వచ్చినా కానీ ఇక్కడ దీపాలు వెలిగిస్తారు. చాలా బాగుంది. నేనైతే దేవునికి అయితే మొక్కుతున్నాను, ఓం నమ శివాయ అని. చాలా అన్ని కాపాడాలప్ప అనేసి అందరినీ పువ్వు కూడా చూడి నాకు ఆశీర్వాదం ఇచ్చింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది.
నా లైఫ్‌లో ఎప్పుడన్నా కేక్ కట్ చేసుకున్నానంటే ఒక 3 టైమ్ కట్ చేసుకున్నాను అంతే నా బర్త్‌డేకి. మళ్ళీ ఎప్పుడు నేను కట్ చేసుకోలేదు. కానీ నా కూతుర్లకైతే బర్త్‌డేకి కేక్ అయితే మేము బాగా కట్ చేస్తాను. అంటే చిన్నోళ్ళకంటే మనకన్నా మన చిన్నోళ్ళు మన కూతుర్లు మన బిడ్డలదే కదా ఎక్కువ మనకి హ్యాపీనెస్ అయ్యేది. అంతగా మా కేక్ కట్ చేసుకోవాలంటే నేను నాకు అంతగా ఇష్టం ఉండేలేదు. అందుకే ఏదో ఎప్పుడైనా అంతే నా బర్త్‌డే వస్తే నేనైతే దేవస్థానానికి పోతా ఉంటాను. దేవస్థానంకి అట్లా పోయేసి పూజ చేసుకొని దేవుని ఆశీర్వాదం తీసుకొని ఈ ఏడాది బాగా కాపాడాలప్ప అన్ని పనులను ఫుల్ సక్సెస్ఫుల్ కావాలని హ్యాపీగా సంతోషంగా పూజ చేసుకొని దేవుణ్ణి అయితే కోట్లింగేశ్వరే కాదు ఎనీ దేవుడు ఎక్కడైనా సరే ఆ టైంకి వచ్చి ಯಾವ దేశంకైనా పోయేసి ఆ దేవుని ఆశీర్వాదం తీసుకుంటాను. అలాగే ఫ్రెండ్స్ మీ ఆశీర్వాదం కూడా మాకు బాగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలా, అలాగే నేను కూడా బాగుండాలా అని కోరుకుంటూ ఆశీర్వాదం తీసుకున్నాను. ఇప్పుడైతే అంగిళ్ళకైతే వచ్చేసినాము. శంఖ ఎలా ఊదుతాము ఏమనేది చూడండి. శంఖ సౌండ్ ఎలా వస్తుంది. శంఖ అయితే పర్చేస్ చేస్తున్నాం. శంఖ ఊదేదానికి ఇంకేం స్టార్ట్ చేస్తున్నాం. చూడండి ఎలా ఉందో చూడండి. नहीं आ रहा है दूसरा नहीं तो दूसरा चेक करो లేదు అందుకే అవసరం లేదు अच्छे से आवाज आता है మనకి అదే ఇష్టమైంది అట్లాగే అదే ఇష్టమైంది మనకి బట్ సౌండ్ వస్తాను లేదు ఇంకెలా వస్తానులే पानी डालना है क्या उसमें అంటే నీళ్ళు వేస్తే బాగా వస్తుందా దేవుని దర్శనం కంప్లీట్ అయ్యే టైంలో గుర్రం వచ్చింది చూడండి. గుర్రం పోతా ఉన్నది దావలో. అలా వీడియో తీసుకున్నాను చూడండి. ఇదైతే పెద్ద రోడ్డు, చెన్నై టు బెంగళూరు పోయేది పెద్ద రోడ్డు. దీంట్లో అయితే 2 వీలర్లు అయితే ఈ రోడ్డుకి ఎక్కేదానికి ఎంత స్ట్రెస్ చేసినా కానీ చాలా హైట్ పెట్టేసినారు. దీంట్లో చిన్న గాడీలు అంతా ఎక్కకూడదు అనేసి, కానీ ఎక్కే కూడా ఇలా చాలా హైట్ అంటే ఇటు సూపర్గా ఉంది రోడ్. ఇప్పుడైతే నా ఫ్రెండ్స్ గిఫ్ట్స్ ఇచ్చిన చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే నా ఫ్రెండ్స్ నా బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్స్, బట్ వాళ్ళు వీడియోలో ఏం చూపించద్దు అట్లాంటి. నేనైతే మార్నింగ్ దేవస్థానానికి పోయింది కదా, అక్కడ ఉండ్రి మా ఫ్రెండ్స్ అంతా అక్కడ వచ్చిండ్రి. పైసి వాళ్ళు నాకు ఇచ్చిన గిఫ్ట్స్ ఒకరు షర్టు, ఇంకొకరిది ఈ షర్టు గ్రీన్ కలర్ నాకు చాలా నచ్చింది, చాలా బాగుంది. అలాగే నా దగ్గర జీన్స్ ప్యాంట్ లేకుండా ఉండే జీన్స్ ప్యాంటు ఇచ్చినారు, కానీ బాగుండదు, నాకు చాలా నచ్చింది. అలాగే ఒక బ్లాక్ ప్యాంటు, మళ్ళీ ఇంకొక టీ షర్టు ఇచ్చినారు, చాలా బాగుంది. మళ్ళీ ఇంకా ఒక టీ షర్టు నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మా బర్త్డేకి విష్ చేసినందుకు, నాకు ఇలాంటి మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు. వాళ్ళ పేర్లు చెప్పలేదు, పర్వాలేదు, ఓకే. బట్ థ్యాంక్ యూ సో మచ్ మా బర్త్డే విష్ చేసినందుకు, నా బర్త్డే గిఫ్ట్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా, లైక్ చేసుకుండా, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే వీడియోలో కంటిన్యూ అవుతున్నాం, మేము ఏం చేస్తున్నాం ఏమనేది అంత అప్డేట్ అయితే ఇచ్చినాం ఆల్రెడీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకా నెక్స్ట్ లాగ్లా కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ, బాబాయ్. మన నాగరాజ్ తెలుగు లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా